మే 27 దేవుని వాగ్దానం. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. కీర్తనలు 107:30. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని అత్యున్నత కృపలో మనమందరం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చే ప్రతి వాగ్దానం మనలను ఎంతగానో ఆనందం వైపుకు, సంతోషం వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు మనలో చాలామందికి ఎలాగన నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుంది. ఆ ఆలోచనను నెరవేర్చేవాడు నీవు నమ్ముకున్న నీ దేవుడు. ఆనాడు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆనాడు మన పితరులకు చేసిన గొప్ప కార్యము నీ జీవితంలో కూడా దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారు కోరిన రేవునకు ఆయన నడిపించాడు. నీవు కోరిన రేవునకు నిన్ను నడిపిస్తాడు. నిజమే, ఇది ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం. నీవు ఏ రేవునకు వెళ్ళాలి అని ఆశపడుతున్నావో, ఎటువంటి గమ్యస్థానము నీవు కలిగి ఉన్నావో దానిని నెరవేర్చే దేవుడు నీ దేవుడు. మనలో అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు, లేక మనము చేరే గమ్యస్థానానికి ఈ ప్రయాణంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, వీటన్నిటిలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఆయనే నిన్ను నడిపించే దేవుడు. ఆయన నీకు ముందుండి నడిపిస్తాడు. నిన్ను ఉన్నత స్థానం వైపుకి, ఆశీర్వాదం వైపుకి నిన్ను తీసుకుని వెళ్ళేటువంటి గొప్ప ప్రభువు మన దేవుడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆయన నీవు కోరిన రేవునకు నడిపిస్తాడు. మనము ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయనలో విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రభు ప్రతి కార్యము మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలు కోరిన రేవునకు నడిపించి బిడ్డలను ఆశీర్వదించండి. నేడు వారి యొక్క ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.